2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్‌ఫుల్‌గా అది కంప్లీట్ అయింది. అండ్ నిన్న ఏదైతే పాకిస్తాన్ మన మీద దాడి చేశారో దానికి రివర్స్‌లో మనం వేసిన అటాక్ ఏదైతే ఉందో S-400 అది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యింది అని చెప్పొచ్చు. చాలా వరకు భారతదేశం మొత్తం ప్రొటెక్ట్ అయ్యింది అని చెప్పొచ్చు. ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో పాటు పాకిస్తాన్‌లో ఉన్న లాహోర్‌ని కూడా ఆక్యుపై చేస్తారన్న వార్తలు కూడా మనం వింటున్నాం. ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? ప్రపంచ పటంలో పాకిస్తాన్ యొక్క దేశ చిత్రపటాన్ని చూసినట్లయితే కరెక్ట్‌గా చూడండి ఒకసారి. 2 కాళ్ళ మీద నిలబడిన కుక్క మాదిరిగా ఉంటుంది ఆ యొక్క పాకిస్తాన్ యొక్క దేశం యొక్క చిత్రపటం. కుక్క అంటే మళ్ళీ నేను తక్కువగా హీనంగా చూడడం నా ఉద్దేశం కాదు. దానికి విశ్వాసం ఉంటుంది. ఆ దేశ చిత్రపటంలో కుక్క మన శిరస్సు భాగంలో నుండి మన ముఖ చిత్రం అయినటువంటి మన నుదుటి భాగాన ఉంటుంది. భారతదేశం యొక్క చిత్రపటంలో నుదుటి భాగాన ఉంటుంది. కనీసం ఆ బహుశా కుక్కలు కూడా హర్షించవేమో. కనీసం ఒక విశ్వాసం లేనటువంటి దేశం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. నేనైతే పాకిస్తాన్ అని చెప్పను, పాకీలు అని సంబోధిస్తాను నేను ఆ దేశాన్ని. ఎందుకు ఇంత పదాన్ని వాడాల్సి వస్తుందంటే ఈ పాకీలు ఏం చేశారంటే 1947లో ప్రత్యేకమైనటువంటి ఒక మత ప్రాతిపాదికన దేశం ఏర్పడాలి అంటే దానికి కారణం భారతదేశం. భారతదేశం అంటే మన స్వతంత్ర పోరాట యోధుల ద్వారా భారతదేశం ఎలా ఏర్పడిందో దీని అడ్వాంటేజ్ తీసుకొని పాకిస్తాన్ కూడా అప్పుడు ఏర్పడింది. అదే సదరు పాకీలు. ఆ దేశం ఏర్పాటైంది. కనీసం ఒక విశ్వాసం భారతదేశం వల్ల కదా మేము ఈరోజు ఏర్పాటయ్యామని కాకుండా ఇంకా పూర్తిగా మేము భారతదేశాన్ని కబళించేద్దాం, మత ప్రాతిపాదికన పూర్తిగా భారతదేశాన్ని నిర్మూలన చేద్దామని చెప్పి ఒక రకమైనటువంటి అక్కసతోటి, ఒక రకమైన జలసీతోటి, ఒక రకమైన ఈసుతోటి అవకాశం వచ్చినప్పుడల్లా, సమయ సందర్భం వచ్చినప్పుడల్లా భారతదేశం మీద విరుచుకుపడుతూనే ఉంటారు. దాన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు భారతదేశాన్ని పూర్తిగా నిర్మూలన చేసే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. దానికి నిదర్శన అనేక సందర్భాలు జరిగినప్పుడు కూడా రీసెంట్గా ఏప్రిల్ 22వ తారీఖు పెహల్గామ్ జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరమైన సంఘటన. ఆ సంఘటన సంబంధించి వాళ్ళు టెర్రరిస్టులు ఏదైతే ఉన్నారో భారతీయులు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మన దేశం స్పందించి మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ అని ఏర్పాటు చేశారు. ఆ చేసినప్పుడు కూడా క్లియర్గా చెప్పాం, మేము పాకీల యొక్క ప్రజలను కానీ పాకీల యొక్క దేశాన్ని కానీ వాళ్ళ సైన్యాన్ని కానీ ఎక్కడ మేము టార్గెట్ చేయం. ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదుల యొక్క స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థావరాలను మాత్రం మేము టార్గెట్ చేసుకొని మేము దాన్ని స్పాయిల్ చేస్తామని చెప్పారు. అనుకున్నట్టుగానే మే 6వ తారీఖు అర్ధరాత్రి 2:40 భారతదేశంలో మన సైన్యం అటు మిలిటరీ వాళ్ళు అదేవిధంగా ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇద్దరి ఆధ్వర్యంలో కలిసి పాకిస్తాన్లో ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో బహల్పూర్ కావచ్చు, ముడికి కావచ్చు, అదేవిధంగా లాహోర్, కరాచీ ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశంలో 9 రకాల స్థావరాల్ని ఒకేసారి 25 నిమిషాల వ్యవధిలో పూర్తిగా భస్మీపట్నం చేశారు. సుమారుగా 100 మందికి పైబడి ఉగ్రవాదులు పూర్తిగా దుర్మరణం పాలయ్యారు. ఇది యాక్చువల్ జరిగిన సంఘటన. అయితే అక్కడితో ఈ పాకీలు ఆగుతారనుకుంటే అక్కడితో పాకీలు ఆగలేదు. వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇమీడియట్గా ఆ దేశ ప్రధాని, ఆ దేశపు ఎవరైతే జనరల్ ఉన్నాడో, ఎవరైతే మిలిటరీ జనరల్ ఉన్నాడో అతను భారతదేశం మీద అక్కసన వెలగొక్కుతూ మేము ఆ యొక్క భారతదేశం మీద అటాక్ చేస్తామని చెప్పి గడిచిన 2 రోజులుగా మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ రకరకాల పేటరేగిపోతూ రకరకాలుగా మాట్లాడడం కూడా జరిగింది. అనుకున్నట్టుగానే నిన్న 8వ తారీఖు రాత్రి అనుకోని విధంగా ఒకేసారి ఏం చేశారంటే 16 రకాల మిసైల్స్ని భారతదేశం మీదకి ప్రయోగించారు. అది కూడా ఇక్కడ అమృత్సర్, లూథియానా, జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే శ్రీనగర్లో ఎయిర్పోర్టు, దీంతో పాటు భారతదేశం ప్రధాన నగరాలని వాళ్ళు అటాక్ చేస్తూ ఎక్కడెక్కడ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో పూంచ్, రాజౌరి, పెహల్గామ్ ఈ ప్రాంతాలని అటాక్ చేసుకుంటూ భారతదేశం మీదకి 16 రకాల మిసైల్స్ని ప్రయోగించడం జరిగింది. నిన్న కానీ 16 మిసైల్స్లో అందరూ ఏ ఒక్క 4 మిసైల్స్ భారతదేశం అటాక్ చేసినా ఈరోజు ఇలా మాట్లాడుకునే బహుశా మన స్థితి ఉండకపోవచ్చునేమో. ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాలి. ఈరోజు 9వ తారీఖు నాడు ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే నిజంగా దీని అంతటికి ఒక కారణం ఏంటంటే భారతదేశం యొక్క మిలిటరీ వ్యవస్థ, భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ, భారతదేశ యొక్క త్రివిధ దళాలంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా మిలిటరీ ఈ 3 రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జవాన్తో సహా ఎంతోమంది ఈరోజు అక్కడ రాత్రనగా పగలనక వాళ్ళ పహారా కాస్తూ నిన్న ఆ మిసైల్స్ పాకిస్తాన్ ప్రయోగించిన 16 రకాల మిసైల్స్ని అత్యంత దుర్భేద్యమైన మిసైల్స్ని వాటిని అత్యంత దీనికి ఏం చేశారంటే
ఆకాశంలోనే వాళ్ళు ఏదైతే మిసైల్స్ వస్తున్నాయో ఆకాశంలోనే ఆ మిసైల్స్ని మరలా మన భూమికి తాకకుండానే మన నేలకి తాకకుండానే ఆకాశంలోనే వాటిని నిర్మూలన చేసేశారు. దానికి కారణం S-400 అంటే ఒక రాడార్ వ్యవస్థ, ఒక క్షిపణి వ్యవస్థ. దీన్ని SAM-400 అంటారు. అంటే సర్ఫేస్ ఆటోమేషన్ మిసైల్స్ అంటారు. అంటే దేశం మీద అటాక్ చేసినప్పుడు అవి ఆ దేశం ఇంకా భూమి తలాన్ని చేరకుండానే అవి టార్గెట్ ఎక్కడైతే వస్తుందో ఎగ్జాక్ట్లీ ఆ టార్గెట్ పాయింట్ని ఆకాశంలోనే అంటే గగనతలంలోనే పూర్తిగా దాన్ని స్మాష్ చేసి భూమికి చేరకుండా స్పాయిల్ చేయడం అనమాట. ఈ టెక్నాలజీ రష్యా డెవలప్ చేసుకుంటే ఇది చాలా బాగుందని నిజంగా ఎప్పుడైతే ఈ టెక్నాలజీ వ్యవస్థ నేను డీటెయిల్స్ చెప్తాను, దీన్ని నాటో వాళ్ళు భయపడ్డారు. అంటే అటాక్ చేయడం ఒక పార్టు, అటాక్ చేసి అనుకున్నటువంటి టార్గెట్ మీద మిసైల్స్ బాంబ్స్ ఒక పార్టు, అది మనం సక్సెస్ఫుల్గా చేసాం. మనం ఆల్రెడీ ఈ ఉగ్రవాద స్థావరాల మీద మనం చేసినటువంటి అటాక్ ఏదైతే ఉందో 6వ తారీఖు రాత్రి చేసింది, అద్భుతంగా సక్సెస్ అయ్యాం. అయితే ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే రివెంజ్ తీర్చుకున్నట్టుగా పాకీలు ఏం చేశారు, ఇమీడియట్గా మన మీద 16 రకాల పాయింట్స్. అసలు అద్భుతం నిజంగా జరిగితే ఈరోజు నేను ఇందాక నేను చెప్పినట్టుగా ఈరోజు ఇలా కూర్చునే పరిస్థితి, ఈరోజు భారతీయులు ఇంత హ్యాపీగా ఇలా కూర్చుని మాట్లాడుతున్నాం అంటే SAM-400 మన భారత అమ్ముల పొదలో ఒక భయంకరమైన రక్షణ వ్యవస్థ. అది ఏం చేశారంటే SAM-400 2018లో అయిన తర్వాత 2021లో దీన్ని టోటల్గా 40,000 కోట్ల రూపాయలకి దీన్ని మన రష్యా నుంచి ఒక 5 యూనిట్లు కొనడం జరిగింది. వీటిని ఏం చేశారంటే ఎక్కడెక్కడ ఉంటాయో కూడా తెలియదు, చాలా సీక్రెట్స్ ప్లేస్. అంటే రాడార్ వ్యవస్థ కూడా ప్రపంచంలో అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇతరత్ర వ్యవస్థలు కొనుక్కున్నాం కానీ అది ఎక్కడ ఏర్పాటు చేసామంది అది సైనిక రహస్యంగా ఉంటుంది, అది ఏ ప్లేస్లో ఉన్నదో తెలియదు. కానీ ఎప్పుడైతే ఒక మిసైల్ భారతదేశం మీదకి వస్తుందో, ఎప్పుడైతే మిసైల్ మన భారతదేశం ఎంటైర్ బౌండరీలోకి ఎప్పుడైతే వస్తుందో 600 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నప్పుడే దాన్ని ఇంకా ఎత్తకి చేరుకోకుండానే ఇమీడియట్గా దాని ఆ ఎయిర్లో ఉన్న ఎయిర్నే దాన్ని ఇమీడియట్గా దాన్ని స్పాయిల్ చేసేస్తుంది ఈ SAM-400. మొత్తం 16 రకాల మిసైల్స్ని పాకిస్తాన్ ప్రయోగిస్తే మొత్తం 16 మిసైల్స్ని కూడా విత్ ఇన్ నిమిషాల వ్యవధిలో మన వీడియోస్ని కూడా చూస్తున్నాం. మనం ఆల్రెడీ రిలీజ్ చేశారు, మన భారత సైనిక వ్యవస్థలో దాన్ని రిలీజ్ చేశారు, ఎలా ఆకాశంలో ఎలా స్పాయిల్ చేశారని చెప్పి. ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ వస్తున్న మిసైల్ ఇమీడియట్గా గుర్తుపెట్టి ఇమీడియట్గా ఇది ఏం చేస్తుంది, రాడర్ ఇమీడియట్గా ఆ పాయింట్కి వెళ్ళి ఎగ్జాక్ట్లీ యాక్యురేట్ ఆ పాయింట్కి వెళ్ళి దాన్ని ఇమీడియట్గా స్పాయిల్ చేసేస్తుంది అనమాట. అంటే ఒక మిసైల్ ఎర్త్ పాయింట్ నుంచి బయలుదేరి స్పేస్లోకి వెళ్ళి స్పేస్ నుంచి మళ్ళీ అనుకున్నటువంటి పాయింట్కి రీచ్ అవ్వడానికి అట్లీస్ట్ మినిమం అది గంటకి 17,000 కిలోమీటర్లు ఫాస్ట్గా వస్తుంది. అంటే అర్థం చేసుకోండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. 17,000 కిలోమీటర్ల ఫాస్ట్గా రీచ్ అయినప్పుడు అది ఇంకా ఎత్తగా జాయిన్ కాకుండా, అంటే ఎత్తకి ఇంకా రీచ్ పాయింట్కి వెళ్ళకుండానే ఆకాశం దాన్ని స్పాయిల్ చేయడం. అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ మిసైల్ని ఆకాశంలో దాన్ని స్పాయిల్ చేయడం అనేది ఈ SAM-400 చేసినటువంటి రక్షణ వ్యవస్థ. ఇట్లాంటివి మన భారతదేశంలో ఒక 5 తీసుకున్నాం, మనం రష్యా నుంచి కొనుగోలు చేశాం. నిన్న 16 మిసైల్స్ పాకిస్తాన్ ప్రయోగించినప్పుడు కూడా ఈ SAM-400 ఏం చేసిందంటే ఎక్కడ పెట్టారో తెలియదు. దట్స్ రక్షణ వ్యవస్థలో రహస్యాలు కాబట్టి అది మనం రిలీజ్ చేయకూడదు. బస్ ఎవరికి కూడా తెలియదు ఆ రహస్యాలు. అది కేవలం మిలిటరీ ఆఫీసర్స్, రాష్ట్రపతుల దగ్గర మాత్రమే ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే వస్తుందో ముందుగానే పసిగట్టేస్తే, అంటే కొన్ని సెకండ్స్కి ముందరే దాంట్లో యాక్చువల్గా ఆ SAM-400 3 రకాల వ్యవస్థలతో ఉంటుంది. ఒకటి రాడార్ ఉంటుంది, దాని తర్వాత ఎక్కడ క్షిపణి దీనిలోనే ఉంటాయి మిసైల్స్ కూడా దీని దగ్గర ఉంటుంది. ఇమీడియట్గా రాడార్ నుంచి ఆపరేట్ చేసి దీనికి సిగ్నల్ అందంగానే ఏ పాయింట్లో వచ్చింది అంటే 600 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. దీన్ని మరలా 3 డివిజన్స్ ఉంటాయి. 120 కిలోమీటర్స్ రేడియేషన్లో ఉంటుంది. అంటే ఫస్ట్ 600 కిలోమీటర్స్లో గుర్తిస్తుంది. ఒకవేళ 600 కిలోమీటర్స్ పాయింట్లో కానీ మిస్ అయితే నెక్స్ట్ మరలా 400 కిలోమీటర్స్ పాయింట్ పట్టుకుంటుంది. ఒకవేళ 400 కిలోమీటర్స్లో కూడా మిస్ అయితే 120 కిలోమీటర్స్ డిస్టెన్స్, అంటే ఎర్త్ నుంచి సుమారుగా ఆల్మోస్ట్ రీచ్ అవుతున్న పాయింట్లో కూడా ఒక్కసారి దాన్ని స్పాయిల్ చేయొచ్చు. 3 రకాలుగా ఉంటుంది అనమాట. దానిలో ఉన్నట్టు ఆ నావిగేషన్ సిస్టమ్ అట్లా ఉంటుంది. దాని చుట్టూ 360 డిగ్రీస్లో కూడా ఈ నావిగేషన్ వ్యవస్థ పనిచేస్తుంటుంది. భారతదేశంలో 5 చోట్ల ఉన్నటువంటి ఈ యొక్క మిసైల్స్ని పెట్టారు. 2021 ఏర్పాటు చేసుకున్నారు. నిన్న వాళ్ళ 16 మిసైల్స్ ఆన్ ద స్పాట్, ఒకటి ఢిల్లీకి పంపించారు, ఒకటి లూథియానికి పంపించారు, మరొకటి జైసల్మీర్ పంపించారు, పంజాబ్ అమృత్సర్కి పంపించారు. ఇట్లా ఏవైతే మిసైల్స్ వస్తున్నాయో, ఎప్పుడైతే మిసైల్ మనం చిన్నప్పుడు వీడియో గేమ్స్ చూస్తుంటారు, వీడియో గేమ్స్ చేసేటప్పుడు అంటే ఒక మిసైల్ బయటకు వస్తుంది, ఇమీడియట్గా మనం బటన్స్ ఎట్లయితే నొక్కితే మనం ఎట్లయితే ఎయిర్లో స్పాయిల్ చేస్తాం, ఇంచుమించుగా అలాగే ఉంటుంది. నిన్న వాళ్ళు చేసినటువంటి విషయాన్ని నిన్న మన మిలిటరీ వ్యవస్థలు, అంటే అటు IAF వాళ్ళు, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి దాన్ని ఆపరేట్ చేశారు. ఎప్పుడైతే మిసైల్ వస్తుందో ఆ మిసైల్ ఇమీడియట్గా అంటే స్పేస్లోనే దాన్ని కంప్లీట్గా స్పాయిల్ చేశారు. నిజంగా మనం ఆ రోజు 2021లో 40,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు రష్యా నుంచి కొనుగోలు చేసుకున్నటువంటి ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే స్పేస్ని కంప్లీట్గా ప్రొటెక్షన్, అంటే భారతదేశం అంతా కూడా 3 రకాల సెక్యూరిటీ వైజ్ ఉంటుంది. ఒకటి నేవీ సైడ్ ఉంటుంది, అంటే సముద్ర జలాల్లో ఎక్కడెక్కడైతే ఉందో నాటికల్ మైల్స్ 12 నాటికల్ మైల్స్ వరకు ఎంతైతే ఉంటుందో ఆ టోటల్ నాటికల్ మైల్స్లో ఉన్నంత మొత్తం ప్రొటెక్షన్ అంతా కూడా కంప్లీట్గా ఒక పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే భారతదేశానికి అన్ని
అన్ని వైపులో కూడా వాటర్ సముద్ర జలాల వైపు కూడా కంప్లీట్ ప్రొటెక్షన్ వ్యవస్థ ఉంటుంది. ఏ యొక్క చిన్న పురుగులాడు వచ్చినా ఇమ్మీడియట్గా స్పాయిల్ చేస్తుందండి. ఇంకా అది కనుక్కొని ఇది చెయ్యాలా వద్దని కాకుండా రాత్రిగా పగలనగా అక్కడ కూర్చుని మిలిటరీ అక్కడ ఉన్నటువంటి నేవీ ఆఫీసర్స్ ఇమ్మీడియట్గా పసిగట్టి మన టెక్నాలజీ ఏం చేస్తుంది, ఇమ్మీడియట్గా దాన్ని స్పాయిల్ చేస్తుంది. ఇది సముద్ర జలాల్లో. రెండవది ఇప్పుడు నేను చెప్పిన ఎయిర్ ఫోర్స్, అంటే ఆకాశంలో ఏమైనా గగనతలంలో మిస్సైల్స్ వస్తే ఆ మిస్సైల్స్ని స్పాయిల్ చేయడం కోసం చెప్పి ఇది ఒక వ్యవస్థ. ఇది కాకుండా మిలిటరీ పరంగా అంటే బై రోడ్ ఎవరైనా అంటే అరణ్య మార్గం గుండా కావచ్చు, కొండల మార్గం పర్వతాలు ఇట్లాంటివి తీసుకొచ్చేటప్పుడు మిలిటరీ ఫోర్స్, అంటే ఈ 3 రకాల వ్యవస్థలు కూడా చాలా పవర్ఫుల్గా భారతదేశాన్ని ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది, మనకు సముద్ర జలాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంటుంది. అంటే ఎంటైర్ ఈస్ట్ వెస్ట్ సౌత్లో కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క పవర్ఫుల్ కూడా అలాగే ఉంటుంది. అంటే కంప్లీట్గా ఒక రోడ్ ఎలా ఉంటుందో కొన్ని కిలోమీటర్ల పాటు ఐఎన్ఎస్ విక్రాంత్ పై నుంచి రాడార్స్ మిసైల్స్ వెళ్ళడానికి కోసం చెప్పి ఐఎన్ఎస్ విక్రాంత్ కంప్లీట్గా ఒక సైడ్ ఉన్నప్పుడు కూడా కంప్లీట్గా సౌత్ ఈస్ట్ వెస్ట్ ఈ జోన్ మొత్తం పరిధిలో ఉంటుంది ఐఎన్ఎస్ విక్రాంత్. SAM-400 భారతదేశం ఎత్తపాట్లో ఉంటుంది. ఎక్కడైనా భారతదేశంకి ఎవరైనా మిసైల్స్, ఇప్పుడు మనం ఈరోజు హైదరాబాద్లో ఉంటున్నాం అంటే ఎంతో టెక్నాలజీ, ఆ టెక్నాలజీలో ఆరితేరి కొంతమంది టెక్నీషియన్స్, కొంతమంది వాళ్ళని మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేం. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే భారతదేశం మీదకి ఇటువైపు నుంచి కూడా ఏ యొక్క శత్రుముఖులు కూడా భారతదేశం మీదకి దాడి చేయకుండా వాళ్ళు రాత్రనగా పగలనగా అక్కడగా పహారా కాస్తారు. సముద్ర జలాల్లో కొంతమంది పహారా కాస్తున్నారు. బై రోడ్ అంటే నేను చెప్పేది ఎత్త ఫేస్ మీద, ఎత్తపైన కొంతమంది పహారా కాస్తున్నారు. నిన్న వాళ్ళు చేసిన 16 మిసైల్స్లో ఏ ఒక్కటి ఈరోజు ఎత్తకి చేరుకొని అట్లీస్ట్ లూథియానా, అమృత్సర్, ఢిల్లీ ఇట్లాంటి పార్లమెంట్ కావచ్చు, ప్రధానమంత్రి నివాసం కావచ్చు, ఏ ఒక్కటి రీచ్ అయినా ఈరోజు భారతదేశం యొక్క పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ 16 మిసైల్స్ ఇమీడియట్గా మన వాళ్ళు స్పాయిల్ చేయడం, అట్ ద సేమ్ టైం ఇమీడియట్గా లాహోర్ పోర్టు మీద కూడా మన వాళ్ళు అటాక్ చేశారు. లాహోర్ ముఖ్యంగా కరాచీ పోర్టుకి ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళి నిన్న కరాచీ పోర్టును చేశారు. లాహోర్లో ఉన్నటువంటి పోర్టులో 16 నౌకలను కూడా నిన్న స్పాయిల్ చేయడం జరిగింది. ఈ రోజు బహుశా నేను అనుకుంటాను లాహోర్ను కంప్లీట్గా క్యాప్చర్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్రెడీ 1971లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో అప్పుడు కూడా లాహోర్ వరకు కూడా తరిమి కొట్టారు. అప్పుడు శాస్త్రి గారు అంటే ఎప్పుడైతే జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత శాస్త్రి గారు వస్తే ఈయన చాలా బలహీనుడు, ఇతను భారతదేశాన్ని ఈ టైంలో ఆక్యుపై చేసుకోవాలని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి అయూబ్ ఖాన్ వాళ్ళు ట్రై చేసినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏం చేశారంటే 1971లో లాహోర్ వరకు తరిమి కొట్టారు. ఆ రోజు కూడా లాహోర్ ఆక్రమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లాహోర్ను మనం విన్నయం అయినప్పుడు కూడా పోనీలే వాళ్ళ దేశం మనం ఎందుకు ఎంటరాలని చెప్పి శాస్త్రి గారు కేవలం ఒక సానుకూల దృక్పథంతో ఆ రోజు లాహోర్ అనే ప్రాంతాన్ని ఈరోజు ఇచ్చారు కూడా లాహోర్ని పరిపాలించుకుంటారు. బహుశా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నేను అనుకుంటున్నాను లాహోరు, కరాచీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంది. పిఓకిని ఆల్రెడీ ఆక్యుపై చేసుకుంటాం, అది డెఫినెట్గా జరిగే అవకాశం ఉంటుంది. పిఓకి కాకుండా పాకిస్తాన్ యొక్క భూభాగం లాహోర్ కానీ, అంటే వాళ్ళకి మెయిన్ పెషావర్, కరాచీ, అట్ ద సేమ్ టైం లాహోర్, ఈ 3 ప్రాంతాలు కీలకం వాళ్ళకి. లాహోర్ అనే ప్రాంతాన్ని ఈరోజు బహుశా నేను అనుకుంటాను ఈ రోజు నాటి జరిగే సంఘటనలో లాహోర్ను ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాహోర్ ఎయిర్పోర్ట్ నిన్న స్పాయిల్ చేశారు, లాహోర్లో పోర్టు స్పాయిల్ చేశారు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా స్పాయిల్ చేశారు. 2 డ్యామేజ్ అయినాయి. కేవలం లాహోర్లో ప్రధానమంత్రి యొక్క భవనం పక్కనే బాంబులు పడ్డాయి. నిన్న ఆ యొక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా తలదాచుకోవడానికి ఎక్కడ బంకర్లోకి వెళ్ళడానికి కూడా న్యూస్లు వస్తున్నాయి. ఇది కాకుండా ఎవరైతే అక్కడ మన చీఫ్ మార్షల్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ మార్షల్ని కూడా దించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు 80% ప్రజలు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలుస్తుంది ఈ యుద్ధాన్ని ఎవరు కూడా సమ్మతించట్లేదు. కేవలం కొద్దిమంది మంత్రులు దీన్ని ఏదో చేయాలి భారతదేశం అనుకుంటున్నారు, కానీ 80% ఆఫ్ పబ్లిక్ మాత్రం రివర్స్ ఉన్నారు. దీన్ని అదనంగా తీసుకోగలిగితే ఈరోజు భారతదేశం ఏమలుస్తుంటే పిఓకేలో అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని వెనక్కి పంపించి అట్ ద సేమ్ టైం లాహోర్ ఆర్ కరాచీని లేదా అట్లీస్ట్ కరాచీ మన పేషావర్నైనా ఈ ఆక్యుపై చేసుకున్న దిశలో ఉన్నట్టుగా ఉన్నారు. ఒక్కసారి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి భారతదేశ త్రివర్ణ పతాకం లాహోర్ యొక్క ఆ పోర్ట్లో వెళ్ళగలిగితే ఎంటర్ ప్రపంచం కూడా మన ప్రపంచ దేశాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. బహుశా అదే జరిగి తీరుతుంది అనుకుంటున్నాను. ఈ పాకేలికి సరిగ్గా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది. ఇంకొకసారి భారతదేశం యొక్క మాట ఎత్తాలన్నా, భారతదేశం యొక్క వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడే స్థితిని ఈరోజు భారతదేశంలో మోడీ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క నడుస్తున్నటువంటి వ్యవహారం దీని అంతటి కూడా యావత్ ప్రజానికం దేశాలకి అంటే మన దేశంలోని మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా అందరూ కూడా మోడీ గారికి ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. బహుశా జై హో భారత్ అని మనం బహుశా 1-2 రోజుల్లో మనం ఎలుగెత్తి చాటే అవకాశం కూడా వస్తుంది. సిరి గారు, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.